హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు వచ్చేసి మనము సైడ్ ఫిట్టింగ్ అనేది ఎలా వేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ కుట్టడం ఎంత ఇంపార్టెంటో సైడ్ ఫిట్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ బ్లౌజ్లో వెరీ ఇంపార్టెంట్. సైడ్ ఫిట్టింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వేసుకున్న తర్వాత కరెక్ట్గా రావాలి కదా, అన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. మనం ఎక్కువ తక్కువ పెట్టేసామంటే ఒక దగ్గర టైట్, ఒక దగ్గర లూజ్ అయిపోద్ది. అలా కాదు, పర్ఫెక్ట్గా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరైతే సైడ్ ఫిట్టింగ్ అనేది కుట్టేసుకోండి. ఫస్ట్ అయితే 1 ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. ఎంతైనా స్టార్టింగ్ మనం స్టార్ట్ చేయొచ్చు. పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా కుట్ట అనేది వేసుకుని రండి. నేను నెమ్మదిగా చూపిస్తున్నాను వీడియో క్లియర్గా ఉండడం కోసం. ఇప్పుడు ఖర్చులు వచ్చేసి మనకి పై వైపుగా ఉండాలి చూసుకోండి. అటు సైడ్ కూడా పై వైపుగా ఉండేలా చూసుకొని రెండు ఒకే దగ్గర రావాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే దగ్గర రావాలన్నమాట. ఖర్చులు అనేవి హ్యాండ్ది కాదు నేను చెప్పేది, కిందన బాడీ పార్ట్వి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే దగ్గరికి రావాలి. అదొక మెయిన్ టిప్. అలా స్ట్రైట్గా కుట్టు వేసుకొని రండి. మీకు ఒకవేళ కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినట్టయితే కొంచెం లాగండి. చిన్నదే కదా ఎక్కువ తక్కువ వస్తుంది, అలాంటప్పుడు చిన్నది లాగితే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ కొంచెం ఎక్స్ట్రా పీస్ వచ్చింది కదా, అది కట్ చేసేయండి. మనము హ్యాండ్ అనేది కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు, తక్కువనే తీసుకోవచ్చు. కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా తీస్తాం కాబట్టి అది మాత్రం కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకొని అలా స్ట్రైట్గా కుట్టుకొని వచ్చేస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ అనేది చేయండి. ఇది ఫుల్ వీడియో కూడా ఉందండి. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ వర్క్ బ్లౌజ్ కదా, ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు వెళ్ళి. చూడండి, నేను ఖర్చులు అనేవి పైకి నీట్గా పెట్టేసుకొని కుట్ట అనేది వేసుకొచ్చేస్తున్నాను. మనకి కుట్టాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ బ్లౌజ్ అనేది నీట్గా కుట్టేసుకొచ్చండి. ప్రతిదీ మనం కాన్సన్ట్రేషన్తో చెయ్యాలి, ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలండి. మనం ఒకరు ఈ బ్లౌజ్ ఇచ్చామనుకోండి, మళ్ళీ టైట్ అయింది లూజ్ అయిందని మనకైతే మళ్ళీ రివర్స్ రాకూడదు. అలా మనం కుట్టాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, మొత్తం ఫస్ట్ ఊక్స్ పట్టి నుంచి లాస్ట్ వరకు ఎంత ఉందో ఇలా బ్లౌజ్తో కొలిచేసుకోండి. మీకు ఇక్కడ బ్లౌజ్ ఇవ్వలేదు, నాకు నడుము లూజ్ వచ్చిందంటే ఇప్పుడు ఎంతైతే నడుము లూజ్ ఉంటుంది, ఈ బ్లౌజ్ అయితే 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్కి మార్క్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ ఎక్కడికి ఎండ్ అయిందో ఒకసారి చూడండి. నాకైతే అక్కడికి ఎండ్ అయింది. మార్క్ చేసుకొని ఎక్కడికి ఎండ్ అయిందో చూసుకొని ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఒకసారి కొలుచుకోండి. నాకు ఇంత ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఎన్ని ఇంచెస్ అన్నది చూడండి. ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి లాస్ట్ వరకు ఐ బెల్ట్ మొత్తం లాస్ట్ వరకు కొలుచుకోండి. నాకైతే 7 ఇంచెస్ వచ్చింది. కొంతమంది ఐ బెల్ట్ వదిలేమంటారు, కానీ ఐ బెల్ట్ని కూడా వదలకండి. చూడండి, మెజర్ చేయండి. 7లో హాఫ్, 3.5, 3.5లో హాఫ్, పావు తక్కువ 2, 1.75. ఓకేనా అండి. ప్రతిదీ ఇంపార్టెంటే అండి, ప్రతిదీ ఇంపార్టెంటే. మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో 1 ఇంచ్ కుట్టు వేసుకున్నాం కదా, అక్కడ కుట్టు దగ్గర నుంచి పావు తక్కువ 2కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి, లేదంటే మనకు మెజర్మెంట్ ఇస్తారు కదా, ఆ మెజర్మెంట్ మనం పెట్టేసుకున్నా పర్వాలేదు. అందుకోసమే మెజర్మెంట్ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్ 8 ఇంచెస్ అయితే 8 ఇంచెస్, 9 అయితే 9, 7 అయితే 7 పెట్టుకుంటాం కదా. ఇదైతే బ్లౌజ్ అండి. బ్లౌజ్లో కూడా చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుంది కదా అని బ్లౌజ్లో చూపిస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఇగోండి, హ్యాండ్ దగ్గర స్టార్ట్ చేశాను నేను. 2 ఇంచెస్కి స్టార్ట్ చేసి కిందన ఎక్కడైతే కుట్టుందో అక్కడికి కిందన మార్క్ చేశాను. చూడండి,
చూడండి నేను ఎక్కడైతే చూస్తున్నానో అక్కడ చూడండి, మొత్తం కిందనమాట హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ. ఇప్పుడు నేను మార్క్ చేసే ప్లేస్లో మీరు బ్లౌజ్కి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ నుంచి 2 ఇంచులకి పైనుంచి 2 ఇంచుల దగ్గర ప్లేస్ చేసుకొని చూడండి 8 ఇంచెస్ మనం ఎక్కడ వేస్తాము కుట్టు అక్కడ రావాలన్నమాట. పైన హ్యాండ్స్ జాయింట్స్ ఉంటాయి కదండి అక్కడ 8 ఇంచెస్కి నేను మార్క్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ అయితే 6.25 వస్తుంది. వీళ్ళు బాగా ఈ అక్క బాగా బ్లౌజులు నాకు ఇస్తుంది, అందుకోసమే వాళ్ళ మెజర్మెంట్స్ అనేవి నాకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోయాయి అన్నమాట. మీకు నార్మల్గా ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. ఈ బ్లౌజ్ ఏంటంటే చెస్ట్ ఎక్కువ, నడుము తక్కువ, 32 ఇంచెస్. కానీ నడుము అనేది చెస్ట్ అనేది ఎక్కువ, కప్స్ ఎక్కువ పెట్టాలి. హ్యాండ్ కూడా కొంచెం ఎక్కువే, 32 పెట్టినా సరే అక్క ఇంకా పక్కన ఐ బెల్ట్కి పెడతాం కదండి ఎక్స్ట్రా, దానికి పెట్టుకుంటారు. చాలా తక్కువ అన్నమాట నడుము అనేది. చెస్ట్ ఎక్కువ, మళ్ళీ హ్యాండ్స్ కూడా అవన్నీ లావే చూసారు కదా. 8 అంటే 16 ఇంచెస్ వస్తుంది. నడుము మాత్రం సన్నం. ఇప్పుడు మొత్తం నేను ఎలా, మీరు స్కేల్తో మార్క్ చేసుకోండి అన్ని పాయింట్స్. స్కేల్తో మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. నేనైతే టేప్తో చేస్తున్నాను. ఎన్ని స్కేళ్ళు కొన్నా సరే ఉంచట్లేదు, ఎల్ స్కేల్ ఒక్కటే ఉంది. ఆ ఎల్ స్కేల్తో ఇప్పుడు చూపించలేను కదా నేను. మళ్ళీ కొత్త స్కేల్ కొన్నాను రీసెంట్గా ఈ వీడియో తీసాక. మా పిల్లలు ఉంచట్లేదండి, ఏ స్కేల్ ఏది ఉంచట్లేదు, అన్నీ విరగ్గొట్టేస్తున్నారు. ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో దాని మీద కుట్టు వేసుకొని వచ్చాను. ఇటు పక్కకి వెళ్ళలేదు, అటు పక్కకి వెళ్ళదు, కరెక్ట్గా ప్లేస్ చేశాను. ఆ పక్కన పావు ఇంచుకి మార్క్ చేశాను కదా, అలా కుట్టు అన్నది వేసుకొచ్చేయండి. 2 కుట్లు మొత్తం 4 అవుతాయండి. ఇప్పుడు పావు తక్కువ 2 ఇంచులకి మళ్ళీ మార్క్ చేసుకున్నాము. 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్కి ఒకసారి మార్క్ చేసుకోండి. ఈ లైనింగ్ అనేది వాళ్ళదే అండి, వాళ్ళే ఇచ్చారు. ఇవ్వండి, స్టార్టింగ్ నుంచి 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. మళ్ళీ కొంతమందికి ఒక హ్యాండ్ తక్కువ, ఒక హ్యాండ్ ఎక్కువ వస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఒక హ్యాండ్ లావుగా ఉంటుంది, కొంతమందికి ఒక హ్యాండ్ సన్నంగా ఉంటుంది, ఒక కుట్టు అనమాట. అది ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా సేమ్ నేనైతే మార్క్ చేసుకుంటున్నాను చూడండి. స్కేల్ పెట్టేసి మార్క్ చేసుకున్నారంటే మీకు ఇంకా బాగుంటుంది. లేదంటే టేప్తో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ నుంచి మనం కరెక్ట్గా పెట్టుకుంటే బాగా వస్తుందండి ఏదైనా సరే. నా షేప్ బెల్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో, బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంటుంది. చెప్పాను కదా ఫుల్ వీడియో ఉందని. దీని ముందు వీడియో ఫుల్ వీడియో అండి, ఒకసారి చెక్ చేయండి. వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 2 కుట్లు అనేది వేసేసుకోండి ఎక్స్ట్రాగా. నా వీడియోస్ నెక్కులు కానీ అన్నీ పెడుతున్నాను, కృష్ణ ముకుంద మురారి అని ఇంకా చాలా వీడియోస్ పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి, నన్ను ఫాలో చేయండి. నేనైతే చాలా హ్యాపీ సపోర్ట్ వస్తున్నందుకు. కాకపోతే కమెంట్ చేయట్లేదు ఎవరు, అదే నాకు డిసప్పాయింట్గా ఉంది. మిగిలినవన్నీ ఓకే. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, రివర్స్ తీసానా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఇలా వచ్చిందంటే ప్లస్ సింబల్ వచ్చిందంటే మనం సక్సెస్ అయిపోయినట్టే. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వచ్చేది, ఎప్పుడైనా సరే ఇలా ప్లస్ సింబల్ వస్తే ఆహా మురిసిపోయేదాన్ని. మా అమ్మకి చూపించి అమ్మ ప్లస్ సింబల్ వచ్చింది, అన్నీ కరెక్ట్గా వచ్చాయని చెప్పేసి. అందుకోసమే నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి కుట్టాక బ్లౌజ్ అన్నది ఇలా వచ్చింది. ఇది మీషోలో తీసుకున్న బ్లౌజు. లాస్ట్ వీడియోలో ఇది ఫుల్ వీడియో ఉంటుంది కదా, దాంట్లో నేనైతే పెట్టానండి. కోడ్ కూడా పెట్టాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్ వచ్చింది, అది ఎలా కుట్టాలనేది కూడా చెప్పాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.